హాయ్ హలో! ఐయామ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ మా ఫ్రిడ్జ్ టూర్ ఇవ్వబోతున్నాను. ఫ్రిడ్జ్ టూరే కదా ఏం చూస్తాము అని చాలామంది అనుకోవచ్చు. బట్ నేను ఈ వీడియో కావాలనే చేస్తున్నాను. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నామనుకోండి, దాన్ని యూజ్ చేస్తూ ఉన్నామనుకోండి, మనకి తెలుస్తుంది దాని యొక్క యూజ్ అదంతా కూడా. సో, అలా ఈ మధ్య కాలంలో నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడటం కూడా జరిగింది. నాకు చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించాయి అవి. సో, అందుకే నేను ఏమనుకున్నానంటే, నాకే ఇంత యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి అంటే, ఇంకా నాతో పాటు ఇంకొక 10 మెంబర్స్‌కి యూజ్ అవుతాయి కదా! అని చెప్పేసి, నేను ఎలా అయినా సరే ఈ వీడియో చెయ్యాలి. నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్‌గా ఈ వీడియో ఒకటి పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాను నేను. సో, అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి, మీ అందరి ముందుకి నేను వచ్చాను ఈ వీడియోతో. ఆహ్, మీరు ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను మొత్తం ఏమేం ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను లింక్స్. అమెజాన్‌లో తీసుకున్నాను నేను. ఆ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ అన్ని బడ్జెట్‌లోనే వస్తాయండి. ఏవి కూడా హై కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ అలా నేనేమి యూజ్ చేయట్లేదు. అన్నీ నా బడ్జెట్‌లోనే చాలా తక్కువ ప్రైసెస్‌కే నేను తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో, ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి ఎళ్ళిపోదాము. నేనిక్కడ కొన్ని వెజ్జీస్ అవి నేను తీసుకున్నాను. తీసుకొని వాటిని నీట్‌గా అంటే కొన్ని వాష్ చేసుకొని అవన్నీ కూడా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో, మీరు ఈ క్లిప్‌లో అదే చూస్తున్నారనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. ఇదొచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. పైన వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంటుంది. అండ్ కింద ఒక డ్రావర్ ఉంటుంది. అది ఫ్రీజర్ అనమాట. మనకి ఐస్ క్యూబ్స్, ఫ్రోజన్ వెజిటబుల్స్ ఏమన్నా అలాంటివన్నీ కూడా ఆ డ్రావర్‌లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పైన ఫస్ట్ చూపిస్తున్నాను. పైన ఫ్రిడ్జ్‌లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూద్దాము. అండ్ దానికంటే ముందు ఇవన్నీ కూడా మా మ్యాగ్నెట్స్ అండి. మేము యూఎస్‌లో ఉన్నప్పుడు అక్కడ తిరిగిన ప్లేసెస్‌లో అన్నీ తీసుకున్న మ్యాగ్నెట్స్ అనమాట. గుర్తుగా ఇలా నేను ఫ్రిడ్జ్‌కి పెట్టుకున్నాను. నేను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాను. ఈ ప్లేస్‌కెళ్ళాము, ఈ ప్లేస్‌కెళ్ళాము అని. అంటే నోస్టాల్జియా అంటారు కదా! సో, అట్లా అనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్ క్రీపర్ ఒకటి పెట్టుకున్నాను. మీరు కిచెన్ టూర్‌లో కూడా చూస్తే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టము. సో, అందుకే అది అలా నీట్‌గా అందంగా ఉంటుందని చూడ్డానికి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని. ఫస్ట్ 2 షెల్ఫ్స్ ఉంటాయండి. ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉంటుంది. అది ఎంతో ప్లేస్ ఉండదు. చాలా స్పేస్ తక్కువే అనమాట. సో, నేనక్కడ ఈ పసుపు, కుంకుమ ఉంటాయి కదా! మా మమ్మీ ఇండియా నుంచి పంపించారు. సో, అవి నేనిక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే ఇంక నేను అన్నిటికి అదే వాడతాను పసుపు. కూరల్లోకి, పండగల్లోకి కూడా అన్నిటికి అదే యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే అక్కడ పై షెల్ఫ్‌లో పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి పాలు, అలాగే దోస బ్యాటర్ వేసుకున్నాము. అది ఆ గిన్నె. తర్వాత ఇంకొక మిల్క్ క్యాన్ అనమాట. అదేంటి అంటే ఇది నిలబెట్టడానికి ప్లేస్ లేదు. సో, అందుకే దానికి అది ఇంకా ఓపెన్ చేయలేదు కదా! అని దాన్ని ఇట్లా పడుకోబెట్టినట్టుగా లోపలికి పెట్టేసాను. ఆ షెల్ఫ్‌లో ఇంకేం పెట్టను. ఓన్లీ మిల్క్, ఈ దోస బ్యాటర్ ఏమన్నా వేస్తే అవే పెడతాననమాట. అండ్ కింద షెల్ఫ్స్ వచ్చేసి వెజ్జీస్‌కనమాట. ఇటు సైడ్ వచ్చేసి కొత్తిమీర అవన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఆహ్, హ్మ్, వెజ్జీస్ అంటే కొన్ని డ్రావర్‌లో పెడతాను. కొన్ని ఇలా పైన పెట్టుకుంటాను. అండ్ ఈ ఆర్గనైజర్స్ ఈ స్టోరేజ్ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా! ఆర్గనైజర్స్ కాదు కంటైనర్స్ ఉన్నాయి కదా! సో, అవి నేను అమెజాన్‌లో తీసుకున్నాను. ఇవి ప్లాస్టిక్‌వే అనమాట. సో, అవి తీసుకున్నాను. దీనిలో ఏంటంటే స్ట్రెయినర్ లాగా ఉంటుంది. ఉండి నేను టిష్యూ పేపర్ వేసి దాని మీద వెజ్జీస్ అనేవి పెట్టుకున్నాను. ఎందుకు టిష్యూ పేపర్ వేసానంటే ఏమన్నా తడి అది ఉంటే గనుక అది ఇంకిపోతుంది కదా! టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. సో, అందుకనే నేను అది వేసి వెజ్జీస్ అనేవి పెట్టి స్టోర్ చేశాను. నేను ఆ టిష్యూ పేపర్ మారుస్తూ ఉంటానండి. 1 వీక్‌కోసారి అట్లాగా అంటే చూసుకుంటూ ఉంటాను. ఒకవేళ బాగా తడైపోయింది అంటే వెంటనే మార్చేస్తూ ఉంటాను. సో దట్ మనకి వెజిటబుల్స్ కూడా ఎక్కువ రోజులు, ఎక్కువ వీక్స్ ఒక 2 వీక్స్ అలా వస్తాయి. ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. తొందరగా పాడైపోవన్నమాట. సో, నేను ఇవి మొత్తం సెట్ ఆఫ్ 6 నేను 12 తీసుకున్నాను.
2 సెట్స్ తీసుకున్నాను. సో, తీసుకొని అన్నీ కూడా నేనిట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ వెజ్జీస్ కూడా ఏవైతే చిన్నవుంటాయో ఇలాగ క్యూకంబర్స్, క్యారెట్స్, గ్రేప్స్ అలాంటివన్నీ స్టోర్ చేసుకుంటానంతే. అండ్ ఇటు సైడొచ్చి మిగిలినవి ఏంటి ఇట్లా ఇందులో అల్లం పెట్టుకున్నాను. సేమ్ ఇది కూడా స్టోరేజ్ కంటైనర్ అంటే ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది కదా! ఎయిర్ టైట్ కంటైనర్. సో, అందులో పెట్టుకుంటాననమాట. సేమ్ టిష్యూ పేపర్ వేసి అది అల్లం పెట్టి మళ్ళీ పైన టిష్యూ పేపర్ వేసి క్లోజ్ చేశాను. నేను చెప్పాను గదా! చూసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే టిష్యూ పేపర్ బాగా తడిసిపోయింది అనిపిస్తదో అప్పుడు మళ్ళీ మార్చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవి కూడా పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలేంటంటే తీసుకురాగానే నీట్‌గా వాష్ చేసి న్యూస్ పేపర్ మీద కాసేపు డ్రై చేసేసి, తొడిమెలు తీసేసి అప్పుడు నేను ఇట్లా స్టోరేజ్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాననమాట. అన్నీ అంతేనండి. నేను ఇట్లా లీఫీ వెజిటబుల్స్ గానీ, పచ్చిమిరపకాయలు గానీ, గ్రేప్స్ అలాంటివన్నీ కూడా ఏంటంటే నేను తీసుకురాగానే అన్నీ వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని న్యూస్ పేపర్‌లో మీరు చాలా వ్లాగుల్లో చూసే ఉంటారు ఇప్పటికే. నేను తెచ్చుకున్న వెంటనే అన్నీ వాష్ చేసుకొని నీట్‌గా చేసుకుంటూ ఉంటాను. అలా చేసుకుంటే ఏంటంటే మనకి రోజు పని చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు తీసుకొని, కడుక్కొని ఇదంతా ఉండదు. అవాయిడ్ చేయొచ్చు. ఒక్కసారి తెచ్చిన రోజు కొంచెం పని లేట్ అవ్వచ్చు. అలా చేసుకొని పెట్టేసుకుంటే మనకి హాయిగా ఉంటుంది. నేనైతే ఎప్పటినుంచో నేను అదే ఫాలో అవుతున్నాను. ఇప్పటికి నేనింక అదే ఫాలో అవుతూనే ఉంటానేమో ఇంకా. ఇంక మారం కదా! మనకొకటి అలవాటయిపోతే అది ఈజీ అనిపిస్తే ఇంక అదే ఫాలో అయిపోతూ ఉంటాము. ఆ వెనకాలొచ్చేసి స్పినాచ్ అది జస్ట్ నార్మల్‌గానే అలా తెచ్చిన డబ్బాలోనే ఉంచేస్తాననమాట. ఇప్పుడు ఆ షెల్ఫ్ అయిపోయింది గదా! ఆ షెల్ఫ్ కింద 2 డ్రావర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ డ్రావర్స్‌లో వచ్చి ఇట్లా పొటాటోస్, బీట్రూట్ అంటే కొంచెం పెద్దగా ఉండే వెజిటబుల్స్. ఈ పొటాటోస్ అవన్నీ కూడా అలాంటి డబ్బాల్లో పట్టవు గదా! సో, అందుకనే నేను ఇట్లా ఈ డ్రావర్‌లో అలా బ్యాగ్స్‌లోనే ఉంచాననమాట. అండ్ నేను రెడ్ పొటాటోస్ యూజ్ చేస్తాను. అవి కొంచెం హెల్తీ అని విన్నాను నేను. సో, అందుకే అవే యూజ్ చేస్తాను. ఒకవేళ నేను తప్పైతే చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇటు ఇంకా బీట్రూట్ తర్వాత ఆహ్, అన్ని మిక్స్డ్ కలర్స్ క్యాప్సికమ్‌లు తర్వాత మ్యాంగో అండ్ రాడిష్ ఇట్లా పెద్ద పెద్ద వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఇలా ప్యాకెట్స్‌లోనే ఉంచేసి ఈ డ్రావర్‌లో స్టోర్ చేసుకుంటాను. సో దట్ నాకు ప్లేసు కలిసొస్తుంది. అలా అని నాకు డబ్బాలు డబ్బాలు అంటే పట్టకపోయినా పెట్టేసుకుని అట్లా ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇది స్లైడింగ్ కాబట్టి ఇట్లా క్లోజ్ చేసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ఇలాంటి పెద్ద పెద్ద వెజిటబుల్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ రైట్ సైడ్ వచ్చి చిన్నగా ఉంటుంది. సో, అందులో ఏంటి అంటే జస్ట్ టొమాటోస్‌కే పెట్టాననమాట దాని ప్లేస్. సో, టొమాటోస్ కూడా నేనిట్లా డబ్బాల్లోనే పెట్టుకుంటాను. నేను 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటానెప్పుడు టొమాటోస్. సో, అవి ఈ 2 డబ్బాల్లో వచ్చేస్తాయన్నమాట. ఈ 2 కంటైనర్స్‌లో కరెక్ట్‌గా సరిపోతాయి నాకు. సో, అందుకే నేను ఈ డ్రావర్ జస్ట్ ఎస్పెషల్లీ టొమాటోస్‌కే నేను పెట్టుకున్నాననమాట. అండ్ ఆ డ్రావర్స్ చూసాం కదా! ఇప్పుడు దాని కింద ఒక చిన్న ట్రే లాగా ఇచ్చారు. కరెక్ట్‌గా ఏంటి అంటే వెజిటబుల్స్ ఇలా కంటైనర్స్‌లో స్టోర్ చేసుకునేవి ఇలా నేను కొన్ని జిప్‌లాక్స్‌లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఇవున్నాయి స్వీట్ పొటాటో. ఇవేంటి అంటే జిప్‌లాక్‌లో పట్టేస్తాయి. అండ్ క్యారెట్స్ ఎక్స్‌ట్రా క్యారెట్స్ ఏంటంటే ఆ డబ్బాలో పెట్టగా మిగిలినవి ఈ జిప్‌లాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. అండ్ చెప్పాను గదా! మిగిలిన వెజ్జీస్ కూడా సేమ్ ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకున్నా. ఏవైతే డబ్బాల్లో పడతాయో అలాంటివన్నీ కూడా నేను ఈ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను. డబ్బాల్లో పట్టనివి జిప్‌లాక్స్‌లో వేశాను. ఇప్పుడు పొటాటో అవి కూడా నేను జిప్‌లాక్స్‌లో వేయలేను. అంత పెద్ద పొటాటో నేను ఒక 3 వేస్తే జిప్‌లాక్ నిండిపోతుంది గదా! సో, అందుకే నేను జిప్‌లాక్స్‌లో వేయలేదు. ఏవైతే వేయాలో అవి వేసుకొని మిగిలినవి అలా ప్యాకెట్స్‌లోనే ఉంచేసాను. ఇదొక ట్రేలో ఉంటుంది. నాకు కరెక్ట్‌గా అన్నీ సరిపోతాయన్నమాట. ఆ వెజ్జీస్ డబ్బాస్ కంటైనర్స్ పెట్టుకోవడానికి, జిప్‌లాక్స్ పెట్టుకోవడానికి అన్నిటికి కరెక్ట్‌గా సరిపోయింది ఈ ట్రే. సో, నాకు ఇది కన్వీనియంట్‌గా అనిపించిందన్నమాట. సో, నేను పైన అంతా గూడా ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే షెల్ఫ్స్ వైస్ నేను ఒక్కొక్కటే నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు డోర్స్‌లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూద్దాము. నేను ఫ్రిడ్జ్ ఉంది కదా! అని చెప్పేసి ఓహో! నేనన్నీ తోసేయను ఫ్రిడ్జ్‌లో. ఏవైతే అవసరమో నేను అవే పెట్టుకుంటానండి. ఎక్కువ అన్నెసెసరీవి నేను అస్సలు పెట్టను. అండ్ రైట్ సైడ్ డోర్‌లో వచ్చేసి లైమ్ జ్యూస్ అవి మేము ఎప్పుడైనా సలాడ్స్ అవి చేసుకున్నప్పుడు అందులో వేసుకోవడానికి. అండ్ టొమాటో సాస్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత కింద షెల్ఫ్ వచ్చేసి ఈ బెర్రీస్.
బ్లాక్‌బెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్. మేము చెప్పాను గదా! ఓట్స్ తింటాం బ్రేక్‌ఫాస్ట్. అందులో యేసుకుంటూ ఉంటాము. అండ్ కింద షెల్ఫ్ వచ్చేసి మైదా. ఇది నాకు యాక్చువల్‌గా మా మమ్మీ ఇండియా నుంచి పంపించారు. ఇక్కడ నాకు మైదా అంతలా ఏం నచ్చదు. అందుకే నేను ఇండియా నుంచే తెప్పించుకుంటాను మైదా. పండుగల్లో అప్పుడు బొబ్బట్లు చేయడానికి ఉంటుంది కదా! అని చెప్పేసి నేను మైదా తెప్పించుకున్నా. అందుకే నేను ఫ్రిడ్జ్‌లో పెడతాను. పురుగు పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇవి 3 షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇవి ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంటే ఇది డబుల్ డోర్ అని చెప్పా కదా! సో, లెఫ్ట్ సైడ్ డోర్‌లో వచ్చేసి పై షెల్ఫ్‌లో నేను స్ట్రాబెర్రీస్ పెట్టుకున్నాను. అండ్ కింద షెల్ఫ్ అంటే మిడిల్ షెల్ఫ్‌లో వచ్చేసి పీనట్ బటర్. ఎప్పుడైనా బ్రెడ్ బటర్ తినాలి అనుకుంటే. తర్వాత ఇవి సలాడ్ నేను ఇట్లా కట్ చేసి స్టోర్ చేసుకుంటాను. అంటే ఒక 2 డేస్‌కే. ఎక్కువ రోజులు ఉంచను. ఒక 2 డేస్‌కి నేను స్టోర్ చేసుకుంటా. సో, పొద్దున్న, సాయంత్రం తినేసరికి మాకు 2 డేస్‌కి అయిపోతాయన్నమాట. సో, అట్లా ఆ బాక్స్. తర్వాత లాస్ట్ షెల్ఫ్ ఖాళీ. అక్కడ యాక్చువల్‌గా కర్డ్ పెట్టుకుంటాము. కర్డ్ అయిపోయింది తీసుకురావాలి. సో, లాస్ట్ షెల్ఫ్ ఖాళీ అన్నమాట. ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూసాం కదా! ఇప్పుడు కింద ఫ్రీజర్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూద్దాము. మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ట్రేలో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా! అవి దానంతట అవే అక్యుములేట్ అవుతాయండి. అంటే వాటరే ఐస్ క్యూబ్స్ లాగా పడతాయన్నమాట ఆ ట్రేలో. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంక మనం వేరే సెపరేట్‌గా ఐస్ క్యూబ్స్ ట్రేలు అవి పెట్టక్కర్లేదు. అండ్ తర్వాత నేను ఫ్రోజన్ వెజిటబుల్స్ ఉంటాయి గదా! లైక్ మిక్స్‌డ్ వెజ్జీస్ అని, గ్రీన్ పీస్, కార్న్ అవన్నీ కూడా నేను ఫ్రోజనే యూజ్ చేస్తాను. అవి ఏంటి అంటే ఇలా ఫ్రీజర్ జిప్ లాక్స్ దొరుకుతాయి. నేను ఇవి కూడా అమెజాన్‌లో తీసుకున్నాను. కింద లింక్ ఇస్తాను. మీరు చూసుకొని కొనుక్కోవచ్చు కావాలంటే. ఇవి యూజ్‌ఫుల్ అండి. నేను ప్యాకెట్స్ తెస్తానా షాప్ నుంచి. సో, తేంగానే నేను అవి ఓపెన్ చేసి ఇందులో పోసేసి పెడతాను. ఇవి సిలికాన్‌వి కాబట్టి మనకి ఆహ్, అంటే సేఫ్ కూడా హెల్త్ పరంగా ఏమి ప్లాస్టిక్ అలా ఏమి ఉండదనమాట. సో, అలా స్టోర్ చేసుకుంటాను. అండ్ అందులో పన్నీర్ కూడా నేను అట్లా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇదొచ్చేసి అన్సాల్టెడ్ బటర్ వాడగా కొంచెం మిగిలింది. సో, అది నేను ఇట్లా జిప్ లాక్‌లో పెట్టాను. సో దట్ ఎందుకంటే అది ఓపెన్ అయ్యి ఉంది. అందుకనే ఇట్లా జిప్ లాక్‌లో పెట్టి కొంచెం టైట్ చేసేస్తే దానిలోకి ఎక్కువ గాలి అది వెళ్ళకుండా ఉంటుంది అని చెప్పేసి అట్లా స్టోర్ చేసుకున్నాను. నేను జనరల్‌గా ఏదైనా సరే కొంచెం బాగా సెర్చ్ చేసి తీసుకుంటానండి. ఇవి యూజ్ అవుతాయా లేదా? ఇవి బానే ఉంటాయా లేదా? అని చెప్పి. నేను అట్లా తీసుకొని నేను యూజ్ చేసి అవి బాగా యూజ్ అవుతున్నాయి అంటేనే నేను అందరితో షేర్ చేసుకుంటాను. సో, నేను అందుకే ఈరోజు ఈ వీడియో ఖచ్చితంగా చేస్తున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా! అని చెప్పేసి. అండ్ మాకు ఫ్రీజర్‌లోనే కింద పైన ఒక డ్రావర్ కదా! కింద ఒక బాస్కెట్స్ లాగా ఉంటాయి 2. సో, అందులో నేను ఇట్లా ఫ్రోజన్ కొబ్బరి కూడా ఫ్రోజన్‌దే యూజ్ చేస్తాను. ఎందుకంటే మాకిక్కడ కోకోనట్ దొరికినా గూడా పాడైపోతాయి త్వరగా. సో, అందుకే అని జెప్పేసి నేను ఎప్పుడైనా ఇలాగా దోసలోకి చట్నీలవి చేయడానికి, కూరల్లోకి ఉంటుంది అని ఫ్రోజన్ కొబ్బరే తెచ్చుకుంటాను. ఇక్కడ చాలా మంది అదే యూజ్ చేస్తారనమాట. సో, తెచ్చి నేనిట్లాగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇందులో పట్టినంత ఇందులో పెట్టేసుకుంటాను. మిగిలింది అందులో ఉంచేస్తాను. ఇందులో కొంచెం ఖాళీ అయ్యాక మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటాను. సో దట్ మనకి అంటే డీఫ్రాస్ట్ చేయాలి. ఇట్లా డైరెక్ట్‌గా వేయలేం కదా కూరల్లో. సో, డీఫ్రాస్ట్ చేసినప్పుడు ఆ ప్లాస్టిక్ పెట్టకుండా మైక్రోవేవ్‌లో ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్ పెట్టుకుంటే మనకు కొంచెం సేఫ్ కూడా కదా అని జెప్పేసి నేను ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటాను. సో, మాకిట్లా ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఇట్లా కవర్‌లో దొరికేస్తాయన్నమాట సీల్డ్. సో, అది తెచ్చి ఇట్లా పెట్టుకొని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ బాస్కెట్‌లో వచ్చేసి నేను ఈ కంటైనర్‌లో పుదీనా స్టోర్ చేసుకున్నాను. ఏంటి అంటే నేను అప్పుడప్పుడు పులావ్‌లో ఇలా పుదీనా అవి కూడా వేస్తూ ఉంటాను. సో, అందుకని ఇలా నేను తెచ్చి వాష్ చేసి నీట్‌గా ఈ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఇందాక మీరు పుదీనా చూసారు గదా! అది పుదీనా రైస్ చేయడానికి తెచ్చాను. చెయ్యాలన్నమాట. సో, తర్వాత ఈ ఎయిర్ టైట్ కంటైనర్‌లో కరివేపాకు పెట్టుకున్నాను. మిగిలింది ఇలా
ఫ్రీజర్ జిప్ లాక్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే మాకు వాల్‌మార్ట్‌లో పెద్ద ప్యాకెట్ దొరుకుతుంది కరివేపాకు. సో, అది బయట ఎక్కువ రోజులుంటే పాడైపోతుంది గదా! అనేసి నేను ఇట్లా ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటాను. సో దట్ మనకి పాడైపోదు, ఎక్కువ రోజులొస్తుంది కదా అనేసి. అండ్ కరివేపాకు మాకిక్కడ చాలా కాస్ట్‌లీ. అందుకనే చూసి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. నేను మాక్సిమం ఏమైనా వాడిన డబ్బాలు అంటే ఇప్పుడు మిల్క్ పౌడర్ అలాంటివి అయిపోయినవి ఉంటాయి కదా! అలాంటి డబ్బాలు యూజ్ చేయడానికే చూస్తాను. సో, అలా యూజ్ చేసిందే ఆ పుదీనాకి. అన్నిటికి అయితే కొనను. మాక్సిమం ట్రై చేస్తాను. ఇవి అవసరం లేదు, దీనికి ఈ డబ్బా యూజ్ అవుతుంది అంటే అవే యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో, ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను ఫ్రీజరు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ మా ఫ్రిడ్జ్ స్టోర్ నచ్చిందని అనుకుంటున్నాను. నేనెలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఆ డబ్బాలు, ఆ ఫ్రీజర్, జిప్ లాక్స్ అవన్నీ కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీరెవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.